సింధు నది ఎవరి ఫ్యామిలీ ప్రాపర్టీ కాదు. సింధు నదిపై కనుక భారత్ డ్యామ్ నిర్మిస్తే 10 మిసైల్స్తో పేల్చేస్తాం అంటూ మునీర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అంటే తమ వద్ద మిసైల్స్ ఉన్నాయి అని చెప్పేసి బెదిరింపులకు దిగడమా? దీన్ని ఎలా చూడాలి సార్? డ్యామ్నే పేల్చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని. ఆ డ్యామ్ పేల్చేయడం ఇంటర్నేషనల్ క్రైమ్. అసీం మునీర్ బెదిరిస్తున్నాడంటే వాడు ఇంటర్నేషనల్ క్రిమినల్. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో జరిగింది ఏంటి, 1960స్లో ప్రపంచ బ్యాంక్ చొరవ మేరకు భారత్ పాకిస్తాన్ల మధ్య ఇండస్ వాటర్ అగ్రిమెంట్ కుదిరింది. ఇందులో భాగంగా 3 నదులపైన భారత్కు, 3 నదులపైన పాకిస్తాన్కు మీరు అధికారాలు ఇచ్చారు. ఆ రకంగా సింధు నదీ జలాల ఒప్పందం ఈవెన్ ఇండియా పాక్ల మధ్య యుద్ధాలను కూడా తట్టుకొని నిలిచింది. మామూలు విషయం కాదు. 2 రాష్ట్రాల మధ్యనే నదీ జలాల వివాదాలు చూస్తున్నాం మనం. కానీ 2 దేశాల మధ్య, అది కూడా శత్రు దేశాల మధ్య యుద్ధాలను కూడా తట్టుకొని 1965 వార్, 71 వార్, 99 కార్గిల్ వార్, ఈ వార్లను కూడా తట్టుకొని ఈ ఒప్పందం నిలబడింది. విచ్ ఇస్ రిమార్కబుల్. కానీ ఇటీవల పహల్గాం దాడుల తర్వాత భారత ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. నీళ్ళు రక్తము కలిసి ప్రయాణం చేయలేదు, ప్రవహించలేవు. టాక్స్ అండ్ టెర్రర్ కెనాట్ గో టుగెదర్. చర్చలు, తీవ్రవాద చర్యలు కలిసి ప్రయాణము చేయలేవు అని స్పష్టంగా ఇండియా ప్రకటించి సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబయన్స్లో పెట్టింది. వాస్తవంగా రద్దు చేయలేదు. ఆ ట్రీటీకి ఉండే స్ట్రక్చర్, క్యారెక్టర్ రీత్యా ఏకపక్షంగా ఒక దేశం రద్దు కూడా చేసుకోలేదు. అందుకే మనం ఏం పెట్టాం, దాన్ని అబయన్స్లో పెట్టాం. అబయన్స్లో పెట్టిన తర్వాత దీని ప్రభావం పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ మనకన్నా అగ్రికల్చర్ పైన ఎక్కువ జాతీయ ఆదాయం కలిగిన దేశం. అంటే షేర్ ఆఫ్ అగ్రికల్చర్ నేషనల్ ఇన్కమ్ ఇన్ పాకిస్తాన్ ఇస్ మోర్ దెన్ ఇండియా. అంటే ఆ దేశంకు మనలాగా ఐటీ సేవలు ఇలాంటివి ఏం లేవు కదా. ఆ దేశానికి ఏమైనా ఉంటే తీవ్రవాదులు ఎగుమతి చేయడం తప్ప ఇంకోటి చాట కాదు. అందువల్ల ఇట్ ఈస్ మోర్ అగ్రికల్చరల్ డిపెండెంట్ ఎకానమీ. సో ఆల్రెడీ పంజాబ్, సింధు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తీవ్ర రూపం దాల్చాయి. పంజాబ్ స్టేట్ నుంచే పాకిస్తాన్ ఆర్మీ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్లో ఇప్పుడు నవాజ్ షరీఫ్ కుటుంబం కూడా అక్కడి నుంచే వస్తుంది. అసీం మునీర్ కూడా పంజాబ్ రాష్ట్రం నుంచి. సో పంజాబ్లో డ్యాములు కట్టడం వల్ల మా సింధు రాష్ట్రం దెబ్బతింటోంది అని సింధు రాష్ట్రంలో నిరసనలకు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆఖరికి ప్రభుత్వంలో భాగస్వామైన సింధు రాష్ట్రానికి చెందిన బిల్వాల్ భుట్టో కూడా ఈ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సో అందువల్ల ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందాన్ని మనము నిలిపివేయడం ద్వారా, అబయన్స్లో పెట్టడం ద్వారా పాకిస్తాన్లో నీటి ఇక్కట్లు పెరుగుతున్నాయి, జల తగాదాలు, వివాదాలకు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల పాకిస్తాన్ మనకు అపీల్ చేస్తూ వస్తుంది, మీరు దీన్ని పునరాలోచించండి అని. మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం, పునరాలోచిస్తాం. ఎప్పుడు మీరు తీవ్రవాదుల్ని ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తే మేము వాటర్ రిలీజ్ చేస్తాం, మాకే అభ్యంతరం. కానీ మీరేమో మా పైన తీవ్రవాదుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, మేమేమో మీ కొరకు వాడుకోకుండా నీళ్లు మీకు ఇవ్వాలా అని భారత ప్రభుత్వం తీసుకున్న స్టాండ్. ఇప్పుడు అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, మనం ఈ 60 ఏళ్లలో ఈ సింధు నదీ జలాల ఒప్పందం వల్ల పాకిస్తాన్ వైపు పోయే సింధు నదితో పాటు మొత్తం 3 నదులను, ఆ నీటిని మనం కన్జంప్షన్ అవసరాలకు వాడము. అంటే పవర్ ప్రొడక్షన్కి వాడచ్చు, ట్రాన్స్పోర్ట్కి వాడచ్చు, కానీ మనము జల రవాణా వాడచ్చు, కానీ వీ డోంట్ కన్జంప్షన్ అంటే సాగునీటి అవసరాలకు వాటిని వాడము. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏంటంటే, ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబయన్స్లో పెట్టినా ఆ నీటిని స్టోర్ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర సరిగా లేదు కనుక అనివార్యంగా నీళ్ళు వస్తే కిందికి పోవాల్సిందే, మనం ఏమీ చేయలేం. అందువల్ల భారత ప్రభుత్వం వాటిని ఆనకట్టలు కట్టి, ఎలాగో పాకిస్తాన్కు నీళ్ళు ఇవ్వాల్సిన ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్ మన పైన లేదు కనుక వాటిని మనమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ కాంటెక్స్ట్లో అసీం మునీర్ బెదిరిస్తున్నాడు, మిసైల్స్తో డ్యాములు పేల్చుతామని. అసలు ప్రపంచంలో ఎక్కడైనా మిసైల్స్ దేనికి వాడతారు? శత్రువుల్ని టార్గెట్ చేస్తానికి వాడతారు.
మనమైతే తీవ్రవాదుల్ని టార్గెట్ చేస్తానికి బ్రహ్మోస్ మిసైల్ వాడాము, కానీ పాకిస్తాన్ డ్యామ్ను నాశనం చేస్తానికి మిసైల్ వాడతామంటున్నారు. ఇప్పుడు మనము పాకిస్తాన్పై మన బ్రహ్మోస్ లాంటి అత్యంత శక్తివంతమైన మిసైల్ వాడాము. ఎలా వాడాము? మనము క్లియర్గా ఒక టార్గెట్ చేసి నూర్ఖాన్ ఎయిర్ బేస్ను అటాక్ చేశాం. అది కూడా ఎప్పుడు చేశాం? ముందు 9 తీవ్రవాద స్థావరాలను మాత్రమే దాడి చేసి పాకిస్తాన్కి ఇన్ఫామ్ కూడా చేసి మేము మిలిటరీ టార్గెట్స్ను ముట్టుకోవడం లేదు, కేవలం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేస్తున్నాం, మీరు రియాక్ట్ కాకపోతే మేము కూడా రియాక్ట్ కాము అని మెసేజ్ కూడా ఇచ్చాం. అయినా పాకిస్తాన్ మన పైన మిలిటరీ టార్గెట్లు అటాక్ చేయడం నేపథ్యంలో మనము తిరిగి రియాక్ట్ అయ్యాం. ఆ రియాక్ట్ అయ్యే క్రమంలో బ్రహ్మోస్ మిసైల్తో నూర్ఖాన్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేశాం. సో అది చాలా స్ట్రాటజిక్ ఎయిర్ బేస్, ఎందుకంటే అది రావల్పిండి అంటే పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వద్దనున్న ఎయిర్ బేసు. ఈవెన్ అసీం మునీర్ అయినా నూర్ఖాన్ ఎయిర్ బేస్లో దిగుతాడు. సో అలా మనము అటాక్ చేశాం. కానీ మనం ఎక్కడ పాకిస్తాన్కు చెందిన ఒక పౌరునిపై కూడా అటాక్ చేయలేదు. మీరు చూడండి, ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక్క సివిలియన్ కూడా చావలే. అసలు ఏ ఒక్క బ్రిడ్జ్ కానీ కల్వర్ట్ కానీ కూడా దెబ్బతిల్లే మీరు గమనిస్తే. అందుకే ఇండోనేషియాలో ఇండియన్ డిఫెన్స్ అటాచ్ ఓ మాట కూడా అన్నాడు, మా పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చిన కన్స్ట్రెయింట్స్ వల్ల మేము కొన్ని నష్టపోయామని కూడా అన్నాడు. అంటే భారతదేశం తన మిలిటరీ అసెట్స్ నష్టపోతూ కూడా ఎక్కడా దుందుడుకు విధానాన్ని ప్రదర్శించలేదు. అంటే మనము నష్టపోయినా కూడా పాకిస్తాన్ సివిలియన్ టార్గెట్లను కానీ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కానీ మనం అటాక్ చేయాలి. ఇవాళ ఇజ్రాయిల్ చూస్తున్నాం, మనం గాజాలో హాస్పిటల్ల పైన అటాక్, ఇవాళ పత్రికల్లో చూసాం 5 జర్నలిస్టుల పైన చంపేసింది ఇజ్రాయిల్ దాడిలో. అంటే ఒక జర్నలిస్టులు ఉన్నటువంటి ఒక టెంట్ పైన అటాక్ చేస్తే 5 జర్నలిస్టులు చనిపోయారు. ఇప్పటి వరకు 200 మంది జర్నలిస్టులు, 100 మందేమో చనిపోయారని మన పత్రికల్లో చదివాను. కానీ మనం అలా ఎక్కడైనా చేసామా? పాకిస్తాన్ పైన ఎంత జాగ్రత్తగా చేసాం. సో మనము ఒక డ్యామ్ పైన అటాక్ చేయడం అనేది ఎంతటి క్రూరత్వం. దానివల్ల ఏమవుతుంది? పెద్ద ఎత్తున వరదలు వస్తాయి, నష్టం జరుగుతుంది. ఈవెన్ ఒక్క ఇండియాకే రాదు, అది పాకిస్తాన్ కూడా వస్తుంది. కానీ ఆ దేశం రెడీగా ఉంది తనను తాను నాశనం చేసుకోవడానికి కూడా. సో ఆ స్థాయిలో మిసైల్స్ ప్రయోగించి డ్యాములు పేల్చేస్తాం అనేటువంటి దశకు ఒక దేశం వస్తే ఆ దేశాన్ని ఏమనాలి? ఆ దేశ ఆర్మీ చీఫ్ను ఏమనాలి? ప్రపంచం ఆలోచించాలి కదా. వివిధ పవర్స్ మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్తాము, పాఠాలు చెప్తామని చెప్పేసి అంటున్నారు. అంటే పాకిస్తాన్ పాఠాలు చెప్తే భారత్ నేర్చుకునే పరిస్థితుల్లో ఉందా సార్? అసలు ఎలా అంచనా వేస్తున్నారు సార్ భారత్ని? అంటే అసీం మునీర్ అన్నది ఏంటంటే, ఎస్ వీ హ్యావ్ లెసన్స్ టు ఆఫర్ ఇన్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ పవర్స్ అని. ఇండియాకు అవసరం ఉందా, ఇండియాకు లెసన్ తర్వాత సంగతి, కానీ పాకిస్తాన్ అయితే బ్యాలెన్స్ చేస్తుంది, అది రియాలిటీ. ఇప్పుడు అమెరికా చైనాల మధ్య మనందరికీ తెలుసు స్ట్రాటజిక్ రైవల్స్ వాళ్ళు. అంటే అన్ని విషయాల్లో కూడా అమెరికాకు చైనాకు మధ్య ఘర్షణ. అది హై టెక్నాలజీ నుంచి మొదలుకొని జియో పాలిటిక్స్ వరకు. సో చైనాను కంటైన్ చేయడానికి అమెరికా క్వాడ్ కూడా అనే వ్యవస్థను పెట్టింది. అందులో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాను కూడా కలుపుకుంది. సో చైనా పైన టెక్నాలజీ శాంక్షన్స్ ఉన్నాయి. సో అన్ని రకాలుగా చైనాను బలహీనం చేయాలన్నది అమెరికా లక్ష్యం. అమెరికా చైనాల మధ్య అంతటి ఘర్షణ ఉంది. అన్ని రకాలుగా అమెరికాను ఓవర్టేక్ చేయాలని చైనా ప్రయత్నం. ఇలాంటి 2 దేశాలు కూడా పాకిస్తాన్కు మిత్రదేశాలు. మీరు అది ఆశ్చర్యం వేస్తుంది మనకు. అంటే పాకిస్తాన్ దిగుమతి చేసుకునే ఆయుధాలలో 81% చైనాది. సో చైనాకు ఎందుకు పాకిస్తాన్ అవసరము అంటే, చైనాకు ఈ సౌత్ ఏషియాలో బలమైన రైవల్ భారతదేశం. చైనాతో పోటీ ఎకనామిక్గా కానీ మిలిటరీగా కానీ గ్యాప్ ఉండొచ్చు మనకు చైనాకు, బట్ స్టిల్ భవిష్యత్తులోనైనా తమకు పోటీ చైనాకు భారతదేశం మాత్రమేనని చైనాకు కూడా తెలుస్తుంది. అందువల్ల భారత్ను కంటైన్ చేస్తానికి చైనా మన శత్రువైన పాకిస్తాన్ను దువ్వుతోంది, పాకిస్తాన్కు సహకరిస్తోంది. అలాగే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా పాకిస్తాన్ ఉంటుంది కనుక
అమెరికన్ ప్రభావాన్ని కూడా ఈ ప్రాంతంలో తగ్గించడానికి పాకిస్తాన్తో నెక్సెస్. అంటే చైనాకు 2 స్ట్రాటజిక్ రీజన్స్ ఉన్నాయి పాకిస్తాన్కి ఇంతగా సహకరించడానికి. మొదటి స్ట్రాటజిక్ రీజన్ ఇండియాను కంటైన్ చేయడం. రెండో స్ట్రాటజిక్ రీజన్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ పెరగకుండా చూడడం. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా యుద్ధం చేస్తే పాకిస్తాన్ అలై. సో అందువల్ల ఈ 2 వ్యూహాత్మక కారణాల రీత్యా చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది. ఇక కానీ మరి పాకిస్తాన్ అమెరికాతో కూడా ఇది నెక్సెసే. ఇప్పుడు చైనా నుంచి 81% ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు అమెరికా కూడా అన్ని రకాలుగా సహకరించడానికి ముందుకు వస్తుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అమెరికా పాకిస్తాన్కి IMF రుణం ఇప్పించింది, వరల్డ్ బ్యాంక్ రుణం ఇప్పించింది, యునైటెడ్ నేషన్స్లో కౌంటర్ టెర్రరిజం కమిటీకి వైస్ చైర్గా పెట్టించింది. అసీం మునీర్కు అత్యున్నత గౌరవం ఇచ్చాడు ట్రంప్. ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటున్నాడు. పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ని అమెరికా డెవలప్ చేస్తానంటోంది. పాకిస్తాన్ నుంచి ఇండియా ఆయిల్ కొనే రోజు వస్తుందని అమెరికా మాట్లాడుతోంది. ఇన్ని రకాలుగా అమెరికా సహకారాన్ని కూడా పొందగలుగుతుంది. సో ఇది నిజంగానే బ్యాలెన్సింగ్ బిట్వీన్ పవర్స్ కదా ఏకకాలంలో. మనమేమో చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్లో చేరాం, కానీ అమెరికా మాత్రం మనం సహకరించినట్టుంది. అంటే అమెరికాతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను కంటైన్ చేయాలి అనే కార్యక్రమంలో మనం అమెరికాకు సహకరిస్తున్నాం. కానీ అమెరికా మాత్రం మనకు ఏ రకమైన సహకారం ఇవ్వకుండా ఆఖరికి అమెరికా గడ్డపై నుంచి అణ్వాయుధాలను ప్రయోగిస్తామని అసీం మునీర్ బెదిరించినా అమెరికా ఒక్క మాట కూడా అనలేదు. మరి మనమేమో అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటమిలో మనముంటే మనకేమో అమెరికా సహకరించడం లేదు. పాకిస్తాన్ వాడు అమెరికాతో చైనాతో లాభపడుతుంది. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇజ్రాయిల్ అమెరికా మిత్రదేశం. అందువల్ల అమెరికా ద్వారా ఇజ్రాయిల్తో పాకిస్తాన్కు బ్రహ్మాండంగా రిలేషన్స్ పైకి ఉన్నా లేకపోయినా ఇజ్రాయిల్ అమెరికా మిత్రదేశం కనుక అమెరికాతో కలిసి ఉంటే ఇజ్రాయిల్తో ఉన్నట్టు లెక్క. కానీ అమెరికా శత్రుదేశం ఇరాన్. కానీ ఇరాన్ విషయంలో మళ్ళీ మద్దతుగా ఉంటుంది. ఈ మధ్య ఇరాన్కు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. ఇరాన్ పాకిస్తాన్ రిలేషన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అమెరికా శత్రుదేశమైన ఇరాన్తో రిలేషన్స్, అమెరికాతో రిలేషన్స్. ఇది మన బ్యాలెన్సింగ్ బిట్వీన్ పవర్స్ కాదా? అందువల్ల అసీం మునీర్ ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ బిట్వీన్ పవర్స్ చేస్తున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ వల్ల మాకు లాభం అని అటు అమెరికా భావిస్తుంది, ఇటు ఇరాన్ భావిస్తుంది. అటు అమెరికా భావిస్తుంది, ఇటు చైనా భావిస్తుంది. కానీ ఇండియా ఏమో ఒక స్ట్రాటజిక్ అటానమీతో, ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీతో, ఒక సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ లాగా వివరిస్తుంది. దీనివల్ల మనకు ఈ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేయడం అనేది మనము ఆ డిప్లొమాటిక్గా చేయలేకపోతున్నాం. కానీ పాకిస్తాన్ నుంచి లెసన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ లాగా దిగజారితే మనం కూడా చేయొచ్చు. మనం అలా దిగజారడానికి సిద్ధంగా లేము. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించాడు. అలాంటి చెంచాగిరి భారతదేశం చేయదు కదా. సో అందువల్ల ఇండియాకు పాకిస్తాన్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్కు పాఠాలు చెప్పగలిగే సామర్థ్యం దేంట్లో ఉంది? తీవ్రవాదులను ఎలా ప్రమోట్ చేయాలి, బంకర్లలో ఎలా తీవ్రవాదులను దాయాలి, అటవీ ప్రాంతంలో తీవ్రవాద స్థావరాలు ఎలా పెట్టాలి, భయంకరమైన మతోన్మాదాన్ని ఎలా రంగరించాలి, దేశాన్ని బిచ్చగాళ్ళలాగా మార్చుకున్నా కానీ జిహాదీ కార్యక్రమాన్ని ఎలా కొనసాగించాలి, అణ్వాయుధాలను ఎలా బాధ్యతారహితంగా వాడాలి, ప్రపంచాన్ని ఎలా నాశనం చేయాలి, మిసైల్స్తో డ్యాములు ఎలా పేల్చాలి, ఆఖరికి సొంత దేశ ప్రజలపైన ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించి ఎలా అటాక్ చేయాలి, వివిధ దేశంలో ఒక అంతర్గతంగా ఒక విస్ఫోటన పరిస్థితులు ఎలా పెంచుకోవాలి, ఆఖరికి స్వతంత్రమైనాక తమ దేశాన్ని ఎలా 2 ముక్కలు చేసుకోవాలి, ఇప్పుడు మరో 2 ముక్కలు ఇంకా ఎలా చేసుకోవాలి, ఇలాంటి పాఠాలు చెప్పమంటే పాకిస్తాన్ బాగా చెప్పగలుగుతుంది కదా. ఆ పాఠాలు ప్రపంచంలో ఎవరికి అవసరం లేదు.